దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈరోజు మనం మొబైల్ సిమ్ కార్డుల గురించి మాట్లాడుకుందాం. ఫోన్ లేకుండా జీవితం ఊహించలేం కదా. ఫోన్కు సిమ్ కార్డు లేకపోతే అది పనిచేయదు. కాల్ చేయడం, మెసేజ్ పంపడం, ఇంటర్నెట్ వాడడం అన్ని సిమ్తోనే సాధ్యం. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ లాంటి కంపెనీలు అనేక ఆఫర్లతో సిమ్లను విక్రయిస్తాయి. అన్లిమిటెడ్ కాల్స్, డేటా ప్యాక్లు, క్యాష్ బ్యాక్లు ఇస్తాయి. ఈ ఆఫర్లు చూసి చాలామంది ఒకటి కంటే ఎక్కువ సిమ్లు తీసుకుంటారు. ఒక సిమ్ స్నేహితులతో మాట్లాడడానికి, మరొకటి ఆఫీస్ పనులకు, ఇంకొకటి డేటా కోసం. ఇప్పుడు ఫోన్లలో డ్యువల్ సిమ్ స్లాట్ ఉండడం వల్ల ఇది సులభమైంది. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినన్ని సిమ్లు కొనలేం. చట్టం ఒక పరిమితి ఏర్పాటు చేసింది. ఆ హద్దులు దాటితే సమస్యలు ఎదురవుతాయి. 2023 టెలికాం చట్టం ప్రకారం ఒక వ్యక్తి దేశంలోని సాధారణ రాష్ట్రాల్లో 9 సిమ్ల వరకు తీసుకోవచ్చు. కానీ జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో 6 సిమ్లు మాత్రమే. ఈ ప్రాంతాల్లో సెక్యూరిటీ కారణాల వల్ల ఈ ఆంక్షలు వచ్చాయి. 2024 జూన్ నుండి ఈ నియమాలు అమల్లో ఉన్నాయి. టూరిస్టులకు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. కొన్ని స్పెషల్ టూరిస్ట్ ప్లాన్లు ఉన్న పరిమితి మారదు. సాధారణంగా అదనపు సిమ్లను టెలికాం సంస్థలు డిస్కనెక్ట్ చేస్తాయి. మొదట తీసుకున్న సిమ్లు మిగిలి తర్వాతవి ఆగిపోతాయి. కానీ మోసంతో సిమ్లు తీసుకుని వాటిని దుర్వినియోగం చేస్తే, అంటే తప్పుడు డాక్యుమెంట్లతో లేదా ఇతర గుర్తింపుతో సిమ్లు పొందితే చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. మొదటి తప్పుకు 50,000 రూపాయల జరిమానా విధిస్తారు. రెండోసారి 2 లక్షల వరకు విధిస్తారు. మళ్ళీ చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా వచ్చే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ లేదా టెర్రర్ కార్యకలాపాల్లో సిమ్లు వాడితే పోలీస్ కేసు నమోదవుతుంది. కొందరు ఇతరుల ఆధార్, పాన్ కార్డులతో సిమ్లు తీసుకొని స్కామ్ కాల్స్, బ్యాంక్ ఫ్రాడ్లు, అక్రమ కార్యకలాపాలు చేస్తున్నారు. మీ పేరుపై తెలియకుండానే సిమ్ ఉంటే ఆ సిమ్తో జరిగిన తప్పుకు మీరు బాధ్యత వహించాలి. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా. అందుకే మీ పేరుపై ఎన్ని సిమ్లు ఉన్నాయో తప్పనిసరిగా చెక్ చేయాలి. దీనికి సంచారి సాథి పోర్టల్ బెస్ట్ ఆప్షన్. సంచార్ సాథి టెలికాం డిపార్ట్మెంట్ నడుపుతుంది. దీని వెబ్సైటు https://sancharsathy.gov.in. ఇక్కడ మీ పేరుపై ఉన్న అన్ని మొబైల్ నెంబర్ల లిస్ట్ చూడవచ్చు. ఇది TFCOP సర్వీస్ ద్వారా పనిచేస్తుంది. ఎలా చెక్ చేయాలో స్టెప్లు చూద్దాం. మొదట బ్రౌజర్లో సంచార్ సాథి సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజ్లో నో యువర్ మొబైల్ కనెక్షన్ అనే ఆప్షన్కి వెళ్ళండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. అది ఇమేజ్లో కనిపించే అక్షరాలు లేదా నంబర్లు సరిగ్గా రాసి వ్యాలిడేట్ క్యాప్షన్ బటన్ క్లిక్ చేయండి. క్యాప్చా సరిపోతే మీ ఫోన్కు OTP వస్తుంది. ఆ కోడ్ను బాక్స్లో రాసి సబ్మిట్ నొక్కండి. కొత్త పేజీ తెరుచుకుంటుంది. అందులో మీ పేరుపై రిజిస్టర్ అయిన నంబర్ల వివరాలు కనిపిస్తాయి. ఏ కంపెనీ నుండి ఎప్పుడు యాక్టివేట్ అయిందో సమాచారం ఉంటుంది. ఆ లిస్ట్లో ప్రతి నంబర్ పక్కన 3 ఆప్షన్లు ఉంటాయి. నాట్ మై నంబర్ అంటే ఇది నీ నంబర్ కాదు. నాట్ రిక్వైర్డ్ అంటే అవసరం లేదు. రిక్వైర్డ్ అంటే అవసరం. తెలియని నెంబర్ ఉంటే నాట్ మై నెంబర్ ఎంచుకోండి, రిపోర్ట్ చేయండి. అది ఫ్రాడ్గా మార్క్ అవుతుంది. సర్వీస్ ప్రొవైడర్ దాన్ని మళ్ళీ చెక్ చేస్తారు. మీరు తీసుకొని ఇప్పుడు వాడే నెంబర్ను ఆపడానికి నాట్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేయండి. వాడుతున్న నంబర్ను కొనసాగించడానికి రిక్వైర్డ్ ఎంచుకోండి. రిపోర్ట్ చేసిన తర్వాత టెలికాం డిపార్ట్మెంట్ ఆ నంబర్ను రీవెరిఫై చేస్తుంది. 30 రోజుల్లో అవుట్ గోయింగ్ కాల్స్ ఆగుతాయి. 45 రోజుల్లో ఇన్కమింగ్ కాల్స్ ఆగుతాయి. 60 రోజుల్లో పూర్తిగా డిస్కనెక్ట్ అవుతుంది. సంచార్ సాథి యాప్ కూడా ఉంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేయవచ్చు. యాప్లో కూడా ఇదే ప్రాసెస్. ఈ పోర్టల్ ద్వారా స్కామ్ కాల్స్, మెసేజ్లను కూడా రిపోర్ట్ చేయవచ్చు. ఇది ఎందుకు ముఖ్యమంటే మన డిజిటల్ గుర్తింపును కాపాడుకోవాలి. ఒక సిమ్ దుర్వినియోగం అయితే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవుతుంది, సోషల్ మీడియా సమస్యలు వస్తాయి. అందుకే నెలకు ఒకసారి మీ సిమ్లను చెక్ చేయండి. ఆధార్, పాన్ కార్డులను సురక్షితంగా ఉంచుకోండి. ఎవరితోనూ షేర్ చేయకండి. సందేహం ఉంటే టెలికాం డిపార్ట్మెంట్ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయండి. సంచార్ సాథి సైట్లో సమాచారం చూడండి. సురక్షితంగా ఉండండి. అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.